అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన రెండు పడవలుగా ప్రయాణం చేస్తున్నారండి. అంటే ఆయన ఒక మాట అనుకుంటే ఆ మాటకి స్టాండ్ ఇవ్వట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైతే తన ఓటమి కారణమయ్యారో ఎన్డీఏ, ఆ ఎన్డీఏ కూటమికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నారు. దీనిపైన వైసీపీ నాయకులు కూడా ఏం అర్థం కావట్లా. మనం అధపాతాళం తొక్కేసిన వారికి మీరు సపోర్ట్ ఇవ్వడం ఏంటి అని. అది దాని వెనుక ఉన్న అసలు అంతరార్యం ఏంటి? సో ఏదైనా ప్లాన్ ఉందా, మాస్టర్ ప్లాన్ ఉందా అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు నిరుపుల మహేష్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. అంటే మొన్నటిదాకా ఎన్డీఏ మీద విరుచుకుపడ్డారు, ఇప్పుడేమో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనేమో సపోర్ట్ చేస్తున్నారు. అసలు కారణం ఏంటంటారు? సార్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ కి అలాగే మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్, మతిస్థిమితము రెండు కూడా తేడా కొట్టిందని తెలుస్తాం. ఇప్పుడు ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీస్ కన్నా కానీ ఒక స్టాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును ఒకటి మీరు ఎన్డీఏ కూటమి పక్కన ఉండాలా, లేకపోతే ఇండియా కూటమి పక్కన ఉండాలా. ఈరోజు చూడండి, కేసీఆర్ గారు కూడా చాలా ఆయన ఏంటి, నేను అక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయను, లేకపోతే నేను బీజేపీకి ఎన్డీఏకి సపోర్ట్ చేయను అని చెప్పి ఈ రోజు వాళ్ళ ఎలక్షన్ కి ఓటింగ్ కి దూరంగా ఉండడం జరిగింది. అవును అలాగే సార్. భారతదేశంలో అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి దాదాపు ఒక 2-3 రాజకీయ పార్టీలు కూడా సేమ్ అదే సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎన్డీఏకి దే ఆర్ వాళ్ళకి బీజేపీకి అగెనెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండియా కూటమికి అగెనెస్ట్ గా కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు ఓటింగ్ కి దూరంగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాం చెప్పాలంటే. ఓకే. నేనేమన్నా పొలిటికల్ పార్టీస్ కి ఆ స్టాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నట్టు ఏదైతే ఈ రోజు కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో, ఏదైతే కూటమి కలిసి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిందో, తిరిగి ఎవరన్నా కానీ ఎంత శత్రువుగా చూస్తారంటే ఆ పార్టీల్ని భద్ర శత్రువులుగా చూస్తారు, నిద్రలో కూడా శత్రువులుగా చూస్తారు ఆ పార్టీని కూడా చూడాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ రోజు ఎన్డీఏకి ఈ రోజు మీరు మీరు మద్దతు తెలపకపోయినప్పటికీ కూడా అక్కడేమి నంబర్స్ గేమ్ లో పెద్ద అవును విషయం సార్. ఏమీ కాదు. మీరు మీ అవును. అవసరం లేకపోయినా కానీ ఈ రోజు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గెలిచే అవకాశం మీరు ఉన్నప్పుడు స్ట్రైట్ గా మీరు రాష్ట్రం కోసం ఈ రోజు యూరియా కోసం నిన్న మీరు అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఎవరి రైతు మీద ఓరు. మీ పోరాటం? ఎవరి మీద మీరు పోరాటం అసలు? అప్పుడు యూరియా మీద ఎంటైర్ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క యూరియా మీద ఎజిటేషన్స్ అనేది జరుగుతా ఉంది. ఈ రోజు కేంద్రం మొత్తం కూడా ఈ యొక్క యూరియా మీద కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మీరు నిన్న పోరుబాట పట్టినప్పుడు, రైతు బాట పోరుబాట పడినప్పుడు మీరు నిజంగానే కేంద్రాన్ని నిందించే వాళ్ళంటే, కేంద్రం వాళ్ళని అడిగే వాళ్ళైతే, లేకపోతే మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళంటే నిన్న మీరు ఆ పోరుబాటకు చేసిన వ్యతిరేకంగా మీరు మేము ఏం చెప్పుండొచ్చు? రైతులకి యూరియా అందట్లేదు కాబట్టి మేము ఈసారి ఎన్డీఏకి వేయాలనుకున్నా దూరంగా ఉండాలనుకుంటున్నాం, కేవలం మీరు ప్రజలకి సహకరించట్లేదు కాబట్టి అని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడినట్టయితే ఈ రోజు వాళ్ళ గురించి మళ్ళా కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితికి వచ్చి ఉంటారు. ఏ రోజు కూడా మీరు ఎన్డీఏ కూటమికి మీరు మద్దతు తెలిపిన ప్రతిసారి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రతి అవసరము లేనప్పటికి కూడా వాళ్ళు చాలా బిల్లులు కూడా మద్దతు తెలిపినట్టు సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. రెండోది, మీకు అన్యాయం చేసిన ఇప్పుడు అంటే ఇన్ పొలిటికల్ పార్టీ ఒక అపోజిషనే కదా మీకు బీజేపీ. ఇప్పుడు అవును మీరు సార్. మీరు చాలా చోట్లలో ఓడిపోవడానికి బీజేపీ అభ్యర్థులు కూడా చాలా కారణమయ్యారు కదా. ఈవెన్ అవును. చాలా చోట్లలో ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడానికి కూడా బీజేపీ కారణమైంది కదా. అలాంటి బీజేపీతో జట్టకట్టినటువంటి జనసేన, తెలుగుదేశం కూడా మీ యొక్క ఓటమికి కారణమైనప్పుడు మీరు ఏ విధంగా మీరు కోరుకుంటారన్నప్పుడు వెరీ క్లియర్ సార్. గత 5 సంవత్సరాలుగా బీజేపీకి ఎందుకు అంటగట్టున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 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 వాళ్ళ యొక్క కేసుల విషయాల్లో మాత్రమే. అట్టని చెప్పి ఓకే. బీజేపీతో అంతగట్టినంత మాత్రాన కేసులకి దూరం అయిపోతారా? కేసుల నుంచి వాళ్ళు ఆలోచి పడిపోతారా? అంటే అటువంటి పార్టీలతోనే మీరు ట్రావెల్ చేస్తున్నారు జనసేన, తెలుగుదేశం అని అని కాదు ఇక్కడ. సో అక్కడ ఏంటంటే నాకు అవసరం లేదురా బాబు, నువ్వు నా దగ్గరికి రావద్దురా బాబు అన్నా కానీ నేను వెంటబడతాను, నేను వస్తాను, నేను నీతో కూర్చుంటాను, నీతో మాట్లాడతానంటే ఏం చేస్తాం సార్? మీరు ఓకే. రావద్దని చెప్పినా కానీ ఇంటి దగ్గర నిలబడుకుంటే గేటు దగ్గర ప్లీజ్ నాకు అవకాశం ఏంటి, నేను లోపలికి వస్తాను, ప్లీజ్ కొంచెం అవకాశం ఇవ్వండి బాబు, నువ్వు శత్రువు నాకు అని చెప్పినా కానీ ఈ రోజు వెంట పడే పరిస్థితి ఈ రోజు ఎందుకు ఉందంటే కేవలం ఆయన యొక్క వ్యక్తిగత లాభం ఏదన్నా దీని ద్వారా లబ్ధి పొందుతామనే విషయంతో తప్ప ఇంకేది కాదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చాలా ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉంటారు, మీకు పార్టీలో స్టాండ్ ఉండదు, ఆ స్టాండ్ ఉండదు, ఈ స్టాండ్ అది. ఈ రోజు భారతదేశం మొత్తం ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితులు రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీలు వాళ్ళ స్టాండ్ తీసుకున్నప్పుడు మీ స్టాండ్ ఏంటి? మీరు ఎన్డీఏ కూటమికి మీరు అలయన్స్ ప్రకటించడంలో దాంట్లో మతలబ్ ఏంటి అసలు యాక్చువల్ గా? దాన్ని ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు? మొన్నటికి మొన్న ఆయన ఒక వాళ్ళ 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 యొక్క నాయకులు
గారు ఏమన్నారంటే ఇది నంబర్ గేమ్ లో ఏం లేదు కాబట్టి మేము ఊరికే అట్లా ప్రకటిస్తున్నామండి అన్నారు. ఉమ్, మీరు నిజానికి ప్రకటించకుండా కూడా మీరు ఓట్లు వేసుకోండొచ్చు. ఈరోజు చాలా మంది చూసినట్టయితే 25 మంది దాదాపు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అంటే బీజేపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కాకుండా ఒక 25 మంది దాకా కూడా ఓట్లేసిన పరిస్థితి ఉంది. అందులో 11 మంది మన వైసీపీ వాళ్ళు ఉన్నారు. 14 మంది చెప్పకుండా కూడా మీరు మద్దతు తెలిపిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ రోజు ఆ లెక్కన మీరు నిజంగానే అంత ప్రేమ ఉంటే సార్ నేను డైరెక్ట్ గా మద్దతు ఇవ్వను, మీరు లోపల కాబట్టి కూడా ఓట్లు వేస్తామని చెప్పి కూడా మీరు అంతర్గతంగా కూడా మీరు ఒప్పందం కూడా చేసుకుని కూడా ఓట్లు వేస్తుండొచ్చు ఈరోజు చెప్పాలంటే. అవును సార్. కానీ బహిర్గంగా మీరు బయటకు వచ్చి బయట తెలపాల్సిన అవసరం ఏముంది అంటే నేనేమంటున్నానంటే సార్, మీరు రాష్ట్రానికి మీద ఒత్తిడి తేవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలా? మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలనుకున్నప్పుడు రాష్ట్రంలో మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా మీరు ఎండగట్టే అవకాశం మీకు ఉన్నప్పుడు ఎందుకు మీరు కేంద్రానికి మద్దతు తెలిపారంటే రాష్ట్రంలో అన్ని కూడా సక్రమంగా జరుగుతా ఉంది కాబట్టి, ఎటువంటి ఇబ్బందులు లేదు కాబట్టి, కూటమి ప్రభుత్వం మహా అద్భుతంగా పనిచేస్తా ఉంది కాబట్టి మద్దతు తెలుపుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. నో డౌట్ అబౌట్. నువ్వు కేంద్రంలో బీజేపీని పొగుడుతూ ఆంధ్రాలో జనసేనని తెలుగుదేశం తిడితే ఎవరో ఒప్పుకోరు. అంటే మీరు ఈ రోజు కేంద్రానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. మీరు ఈ రోజు మాకు ఓటేయడానికి కారణం ఏంటంటే మీకు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా అద్భుతంగా ఉంది అని మీరే ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఈ రోజు ఓటేశారని ఈ రోజు ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. ఇదే నిజం కూడా చెప్పాలంటే. కేవలం రాజకీయ లబ్ధి కోసం 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక హడావిడి చేసి ఏదో విధమైన కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు తప్ప ఈ రోజు ఆయన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు అనంతపూర్ లో కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం కూడా ఈ రోజు చాలా గర్వంగా తీసుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు ఎన్నో చేసినప్పటికీ కూడా ఈ రోజు పెట్టుబడుల విషయంలో గానీ, ఉద్యోగ విషయంలో గానీ 5 సంవత్సరాలు మీరు డిఎస్సి పట్టించుకునే తరుణంలో ఈ రోజు 16,000 మందికి డిఎస్సి పోస్టులు ఇవ్వడం గానీ, రాష్ట్రంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం గానీ, లేకపోతే ఎస్ఐపిబి మీటింగ్స్ లాంటి కండక్ట్ చేసి చాలా 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 యొక్క ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో దాదాపు 5,50,000 కోట్ల వరకు కూడా బడ్జెట్స్ క్లియర్ చేయడం గానీ, సో ఇవన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసుకుంటూ సేమ్ ఏదైతే వెల్ఫేర్, ఏదైతే డెవలప్మెంట్ తో పాటు వెల్ఫేర్ కూడా ఈ రోజు 2 పిల్లలకి అమ్మఒడి అంటే చాలా చాలా కష్టమైన విషయాలు సార్ చెప్పాలంటే. అంటే నిజానికి అంత కేక్ వాక్ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు ఈ ప్రభుత్వానికి చెప్పాలంటే. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో మనం వెల్ఫేర్ ఇస్తున్నాం, అలాగే డెవలప్మెంట్ చేస్తామని 2 మాటలు చెప్పి ఈ రోజు ఆల్మోస్ట్ రైతులకు కూడా నిన్న కూడా చాలా మంది బయటకు వచ్చారు. చాలా మంది మీరు చూసినట్టయితే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్. మీకు చిన్న విషయం సార్, చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే, ఇది నేను చిత్తూరు జిల్లాకు వస్తున్నాను కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజు కలెక్టర్ గారు కలెక్టర్ గారు పేపర్ లో ఏం న్యూస్ ఇచ్చారంటే, మామూలుగా ఉండడం కంటే కూడా మనకు ఎక్సెస్ గా మనకు 2,000 టన్నుల మనకు యూరియా మన దగ్గర ఉంది అని నిన్న ఈ రోజు కలెక్టర్ ప్రకటించడం జరిగింది. సో ఇలాగే అదనంగా మన దగ్గర 2,000 టన్నులు యూరియా మన దగ్గర సరిపడ యూరియా మన దగ్గర ఉంది అని చెప్పి ఈ రోజు కలెక్టర్లు ఈరోజు డైరెక్ట్ గా కలెక్టర్ ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, చిత్తూరు కలెక్టర్. అప్పుడు ఎందుకు చేశారు పోరుబాట? మీకు వెళ్ళిన చోట అది అంటే కేవలం వెరీ సింపుల్ సార్, కేవలం ఏదో విధంగా 15 రోజులకు ఒకసారి లైమ్ లైట్ లో ఉండాలా, లేదంటే ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశంతో వైసీపీ పనులు చేస్తాను తప్ప కూటమి ప్రభుత్వం ఉనికి కాపాడుకోవడానికి కూటమి ప్రభుత్వం వాళ్ళని కూడా ఎండగడుతూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అటు వెల్ఫేర్, అటు సంక్షేమం అన్ని కూడా ఈ రోజు అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నది. వీళ్ళు దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్టయితే, ప్రజల్లో లేనిపోని ఆందోళన క్రియేట్ చేయకుండా ఉన్నట్టయితే ఇంకా కూడా మనకి ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టేట్ ఏం కోరుకుంటుందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోరుకుంటుంది. సో కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉన్నట్టయితే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాకుండా ఈ రోజు మనం చూస్తున్నాం గుజరాత్ ఎందుకు అంత వాస్ట్ గా డెవలప్ అవుతుందంటే కంటిన్యూస్ గవర్నమెంట్. ఎందుకు సింగపూర్ ఎంత డెవలప్ అవుతుందంటే కంటిన్యూస్ గవర్నమెంట్. సో ఈ రోజు ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎవరి ట్రాప్ లోనూ మీరు పడరని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజు అద్భుతంగా మీకోసం పనిచేస్తుంది. కొద్దిగా అవకాశం మాకు ఇచ్చినారు మీరు. సో ఈ రోజు మేము వెల్ఫేర్ చేస్తున్నాం, యాజ్ వెల్ as డెవలప్మెంట్ కూడా మేము చూపిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా కూడా మీ తరపున ఏమంటున్నామంటే, మీ యుద్ధం జనసేన తెలుగుదేశం మీద మాత్రమేనా, బీజేపీ మీద కూడానా? మీ యుద్ధం కూటమి మీద మాత్రమేనా, కూటమి మీద యుద్ధం చేస్తున్నారా, జనసేన తెలుగుదేశం మీద యుద్ధం చేస్తున్నారనే క్లారిటీ ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీ యుద్ధం ఎన్డీఏ కూటమి అయితే మీరు ఎందుకు ఈ రోజు బీజేపీకి ఓటేశారో ప్రజలందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి. మీ ఓటు వల్ల వైస్ ప్రెసిడెంట్ గెలవడము ఓటం అనే కాన్సెప్ట్ ఏమీ లేదు ఇక్కడ. అలాంటప్పుడు మీ ఓటుకు దూరంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలు
మరి మీ గురువైనటువంటి కేసీఆర్ గారు స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు కదా. నాకు వద్దు, నీ ఎలక్షన్ కి దూరంగా ఉంటానని చెప్పి దెర్ ఆర్ సమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్స్ కదా. మరి మీ పార్టీకి స్టాండర్డ్స్ ఎక్కడా, మీ పార్టీకి స్టాండ్ ఎక్కడా? సో స్టాండర్డ్స్ లేదు, స్టాండ్ లేని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రోజు ప్రజల ముందు ఈ రోజు కూడా మేము చెప్తున్నాం సార్. అది ఓకే, చూసారు కదండి, కేవలం కేసుల నుంచి తప్పించుకోవడం మాత్రమే జగన్ గారు ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి మహేష్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.